1947లో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ భారతదేశంలో కలవకుండా తమకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలని నిజాం పాలకులు ప్రయత్నించారు. రజాకార్ల సాయంతో దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించి ప్రజలపై చేసిన ఘోరాలను అడ్డుకునేందుకు ఎంతో మంది వీరులు ప్రాణాలు అర్పించారు. అలాంటి చరిత్ర కథకు ఒక అందమైన ప్రేమ కథను, గుండెల్ని తాకే యాక్షన్ అండ్ ఎమోషన్స్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ఈ ఛాంపియన్. ఈ సినిమాలో రోషన్ మరియు అనంతస్వర రాజన్ నటన అస్సలు మర్చిపోలేం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎమోషన్ ఒకే ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. రోషన్ ఈ సినిమాలో నిజంగా వన్ మ్యాన్ షో చేశాడు. అతని గెటప్, బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎక్కడా తడబడకుండా క్యారెక్టర్ లో పూర్తిగా లీనమై చేసిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్ అనంతస్వర రాజన్ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా స్మూత్ గా, నేచురల్ గా ఉంటుంది. సాంగ్స్ కూడా కథకి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్. ఈ సినిమాని ఏదన్నా పెద్ద హీరోతో తీసి ఉంటే క్లైమాక్స్ ని కమర్షియల్ గా మార్చేవారేమో, కానీ చరిత్ర చెప్పిన నిజాన్ని మార్చకూడదు అనే ఆలోచనతో అదే నిజాన్ని చూపించారు. అందుకే క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా మారింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ట్రక్ నుంచి గన్స్ తీసి కాల్చే సీన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. క్లైమాక్స్ ఫైట్ అయితే మనసును బరువెక్కినట్టు చేస్తుంది. రోషన్ కొన్ని చోట్ల బూత్ మాటలు కలిపి మాట్లాడినా అవి క్యారెక్టర్ కు పవర్ ఇస్తాయి. అశ్లీలంగా కాకుండా ఇంపాక్ట్ తో ఉంటాయి. అశ్విని దత్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరో పెద్ద హైలైట్. బైరన్పల్లి ఊరు, ఆ ఊరిని నాశనం చేసే పోరాట దృశ్యాలు అన్ని చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా చూపించారు. చరిత్ర, ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ అన్నిటినీ కరెక్ట్ గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ఈ ఛాంపియన్. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఒక మంచి సినిమా. థియేటర్స్ లో మిస్ అవ్వద్దు. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5.